దేవర ఓవర్సీస్లో మరీ ముఖ్యంగా యుఎస్లో 8 మిలియన్లు రాబట్టింది. కెనడా, ఆస్ట్రేలియాతో కలుపుకుని $10 మిలియన్ వసూలు చేసింది. ఇక 22 మిలియన్ల అమెరికా వసూళ్ల రికార్డుతో బాహుబలి 2 ఇప్పటికీ టాప్ ప్లేస్లో ఉంది. ఇంతవరకు బాహుబలి 2 రికార్డ్ని మరే మూవీ టచ్ చేయలేకపోయింది. అలాంటిది పుష్ప 2 రిలీజ్కి ముందే 50 మిలియన్లు రాబట్టే ప్రయత్నాలంటున్నారు. హిట్ మూవీకి సీక్వెల్ కాబట్టి ఆటోమేటిక్గా అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. అలా అని అమెరికాలో 50 మిలియన్లు అంటే ఆల్మోస్ట్ 400 కోట్ల వసూళ్లంటే కాస్త అత్యాసే. అలా బిజినెస్ ప్లాన్ చేయడమే కామెంట్లకు దారితీస్తోంది. ఇంతకీ పుష్ప 2కి యుఎస్లో 400 కోట్ల సీనుందా? హావ్ ఎ లుక్. దేవర యుఎస్లో $8 మిలియన్ రాబట్టింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వసూళ్లతో కలుపుకుని $10 మిలియన్ వసూలు చేసింది దేవర. అలాంటి దేవరకి 5 రెట్లు వసూళ్లను టార్గెట్ చేసుకుంది పుష్ప 2 టీం. కేవలం యుఎస్లోనే 50 మిలియన్ల వసూళ్లను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం టార్గెట్ చేసుకుంటేనే వసూళ్లు వస్తాయా అంటే రానే రావు. సినిమాలో మ్యాటర్ ఉంటే అది జనాలకు బాగా ఎక్కితే 10 కాదు 20-30 మిలియన్లైనా వచ్చేస్తాయి. కానీ ఏకంగా $50 మిలియన్ వసూళ్ల మీద ఫిల్మ్ టీం ఫోకస్ చేయడం కాస్త అత్యాసలా ఉందంటున్నారు. పుష్ప హిట్ అయింది కాబట్టి పుష్ప 2 మీద డెఫినెట్గా అంచనాల భారం ఉంటుంది. అలా అని చెప్పి $50 మిలియన్ అంటే 400 కోట్లు కేవలం యుఎస్ నుంచే రాబట్టడం సాధ్యమా? ప్రాక్టికల్గా కాస్త అతి అనిపించట్లేదా అని అంటున్నారు. పుష్ప 2 బడ్జెటే 400 కోట్లు. ఆ వసూళ్లు యుఎస్లో వస్తే ఇక ఇండియాతో పాటు అదర్ కంట్రీస్లో వచ్చే వసూళ్లన్నీ బోనసే. రిలీజ్కు ముందే 900 కోట్ల వరకు పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అయితే ఆ లెక్కలు కూడా ఇంకా క్లియర్గా ఎంతవరకు నిజమో తేలలేదు. ఇందులో ఎంతో కొంత నిజం ఉండొచ్చు. కానీ మరి 1000 కోట్ల సీన్ ప్రభాస్కే రాలేదు కాబట్టి డౌట్లు పెరుగుతున్నాయి. ఇవన్నీ కాదు, ఇంతవరకు యుఎస్లో 22 మిలియన్లతో బాహుబలి 2నే నెంబర్ 1 ప్లేస్లో ఉంది. RRR, కల్కి, జవాన్, పఠాన్, కేజీఎఫ్, సలార్ ఏవి కూడా ఈ రికార్డ్ని టచ్ చేయలేదు. కనీసం దరిదాపుల్లోకి వెళ్ళలేదు. అలాంటిది బాహుబలి 2 తాలూకు 22 మిలియన్లు అంటే 180 కోట్ల యుఎస్ వసూళ్ల కంటే రెండింతలు పుష్ప 2 రాబడుతుందా? ఇది మరి హైప్ పెంచేందుకు అతిగా ఊహించుకోవడమేనా? ఇలా చేస్తే అంచనాల భారం పెరిగి ఏమాత్రం టాక్ వీక్ అయినా అసలుకే ఎసరొచ్చే ఛాన్స్ ఉంది.